హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పన్నీర్ రోల్‌ని ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంది హోమ్‌మేడ్ పన్నీర్ రోల్ అనేది. నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం మసాలాస్ యూజ్ చేశానంటే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ తీసుకున్నాను అండ్ పసుపు కొంచెం తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం తీసుకొని అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈలోపు దానికి నేను యూజ్ చేసిన వెజిటేబుల్స్ ఏమిటి అంటే క్యాప్సికము, టమోటా అండ్ ఎర్రగడ్డ. క్యాప్సికమ్ నేను ఇట్లాగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను అండ్ టమోటా కూడా ఇట్లాగే కట్ చేసుకున్నాను స్ట్రైట్గా. ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై లాగా చేస్తాం కాబట్టి బాగుంటుందని చెప్పని నేను ఇలాగే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా స్ట్రైట్గానే కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే దాంట్లో కనిపించవు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఈ పన్నీర్ అనేది దాంట్లో వేసుకుంటున్నాను. కొంచెం హీట్ చేసుకోవాలి, లేకపోతే మసాలా స్మెల్ అంతా వస్తుంది. అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం బాగా ఏగాలి. ఏగినాక నేను ఈ వెజిటేబుల్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని లైట్గా హీట్ అయినాక దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ మైదా తీసుకోకుండా గోధుమ పిండి తీసుకొని చేసుకుంటున్నాను. ఎందుకంటే మైదా హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి అనేది తీసుకొని నేను ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ చపాతీని నీట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ నీట్గా కాల్చుకున్నారంటే మీకు చపాతీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ చపాతీలో పన్నీర్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను. ఇట్లాగా నీట్గా పన్నీర్ అనేది అరేంజ్ చేసుకొని చిన్న చిన్నగా రోల్ అనేది చేసుకున్నానంటే మీకు పన్నీర్ రోల్ అనేది ప్రిపేర్ అవ్వద్ది. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.